శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్ప దోషము అంటాం. ఈ కాలసర్ప దోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే రాశులన్నీ కూడా మీకు అష్టమం నుంచి బ్రహ్మాండంగా ఉన్నాయి. మాలికా యోగం అంటూ ఉంటాం మనం గ్రహాలని. సో ఏదేమైనా కర్కాటక రాశి వారికి ధనప్రాప్తి బాగుంటుంది. ఎందుకంటే మీ రాశ్యాధిపతి 2nd హౌస్ లార్డ్ మీకు 10th భావంలో వచ్చే స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే మీకు ధనానికి ఎటువంటి లోటు రాదు. పైగా మీ కుటుంబ స్థానానికి 3 గ్రహాల యొక్క దృష్టి పెట్టడం వల్ల కుటుంబంలో వృద్ధి, బంధు ప్రీతి, ముఖవర్చస్సు పెరగడము, కంటిన్యూస్గా మాట్లాడే శక్తి, వేళపట్ట భోజనాలు, కుటుంబ సభ్యుల మధ్య బాగా గడపడాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చదువులు ఆటంకాలు లేకుండా అనర్గళంగా చదువుకుంటూ మీకు ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా మీ తల్లిగారికి ప్రేమాభిమానాలు, తల్లిగారికి ఆరోగ్య పరిస్థితులు పర్ఫెక్ట్గా బాగున్నాయి. బహుశా మీరు భూములో, వాహనాలు, ఇళ్ళో, వస్త్రాలు, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు మీ ఇంట్లో ఉన్నాయి. ఖరీదైన వాహనాలు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కుంటారు. అంతేకాకుండా మ్యూజిక్ అంటాం సరే, సంగీతం, భరతనాట్యం, సంగీతం అంటాం కదా, వాళ్ళకి గురుదృష్టి వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. రైతులకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా చాలా బాగుంటుందండి. పంటలో నష్టం రాకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఇంకా మీ సంతానం విషయం చూసుకుంటే, సంతానమా ఏం పర్లేదండి. మీ సంతానమే మీకు రక్షగా ఉంటారు. వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. శత్రువుల వల్ల భయం కానీ, రోగాల వల్ల భయం కానీ, రుణాల వల్ల భయం కానీ లేకుండా సేవక జనం ఉంటూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఎక్కువ ఉన్నాయి. మీ భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితము, కొత్తగా సంబంధాలు కుదిరి మ్యారేజెస్ అవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయండి. బహుశా మీరు పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్ళిపోవడమో, భార్యాభర్త ఇద్దరు కలిసి, లేదా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా ఆల్రెడీ పెళ్ళైన వారు విదేశాలు వెళ్ళడమో, తీర్థయాత్రలు చేయడమో, గురువు గారిని కలవడమో జరగబోతోంది. మీకు అష్టమ స్థానంలో 10వ తారీఖు వరకు బుధుడు ఉన్నాడండి. అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడంటే ధనప్రాప్తి ఖచ్చితం, విదేశాల నుంచి కలుగుతుందని చెప్తుంటాం. కానీ అష్టమ స్థానంలో కుజరాహువులు తప్పు కదా, అవునా? కుజరాహువులు అంటే మీకు దూర బంధువులు చనిపోవడమో, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడమో, లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు రావడమో, లేకపోతే మీరు నడుస్తూ కింద పడిపోవడమో, అదే మోకాళ్ళకి చిన్న దెబ్బలు తగలడము. అంటే అందరికీ కాదండి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అందరికీ వర్తించేస్తుంది మాత్రం కల్లో కూడా అనుకోకండి. ఎందుకంటే మనకి మెయిన్ జాతకం ఉంటుంది, అది ఇంపార్టెంట్.
ఇది జస్ట్ తాత్కాలికంగా వినడానికే. భాగ్యస్థానంలో రవి, శని, కుజ, బుధులున్నారు. 11 నుంచి బుధుడు వచ్చేస్తాడు మీన రాశిలోకి. మంచిదంటారా? నేనంటే మంచిదే అని చెప్తానండి. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారము ద్వితీయాధిపతి రవి కూడా 13వ తారీఖు వరకు భాగ్యంలో ఉన్నాడు. అంటే ఖచ్చితంగా నాన్నగారికి బాగుండేది చేస్తుంటాడు. మీ ఉన్నతమైన విద్య కోసం మీరు బాగా చదువుకునేది చేస్తుంటాడు. రవి బుధులు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఆ విద్యలో బాగా రాణించడము, అలాగే ఫైనాన్స్ రంగ విద్య అంటే ఆడిటర్స్గా ఉండడము, ఆడిట్ విద్య అంటే మీకు సిఏ, సిఎంఏ అని చెప్తుంటాం మనం. ఆ విద్య రావడము, ఇంజనీరింగ్ విద్య. ఎందుకంటే రవి కుజులు కలిశారంటే ఇంజనీరింగ్లో కూడా మీరు బాగా నిష్ణాతులుగా ఉంటారు. అదొకటి ఉందండి. అలాగే మ్యాథమెటిషియన్ గాను. శని బుధులు ఉన్నారంటే అసలు యాక్చువల్గా శని బుధులు ఉన్నారంటే మంచి రచయితలుగా పేరు తెచ్చుకుంటారుండయి. అదే గొప్ప అదృష్టం. ఎక్కువ తెలివైన వారుగా ఉండము, మీరు విదేశాలకు వెళ్ళడము ఉంటుందండి. సినిమా రంగంలో ఉన్న వారికి కూడా విదేశ పర్యటన జరుగుతుంది. ముఖ్యంగా రవి కుజ శనుల వలన రాజకీయ రంగంలో ఉన్న వారికి ఉన్నతమైన పదవులు, విదేశాల ప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుందంటే సందేహం లేదు. దశమస్థానంలో దశమ రవి దిగ్బలుడు అంటాం. పర్ఫెక్ట్గా దిగ్బలుడే. శుక్రుడు మంచివాడు కాదు, దశమంలో ఉన్నాడు. మంచిదేనండి. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి మీకు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటారు అవి గ్రూప్స్ కానీ. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అద్భుతంగా ఉండడము. ఇంకా నీకు ఒక విషయం మర్చిపోయానండి, వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా బాగుంటుంది. అదొకటి ఉందండి. ముఖ్యంగా శుక్రుడు కూడా అంటే మీకు ప్రొఫెషనల్గా ఎక్సలెంట్, బ్రహ్మాండంగా ఉంది. ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు కూడా చెప్తానంటే మీకు బాగా కష్టపడండి, ఉద్యోగ ప్రాప్తి జరుగుతుంది. శుక్రుడు కూడా 11 ఇంట్లో 19th నుంచి వస్తున్నాడు కాబట్టి ఫలితాలు ఇవ్వడు. చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాడు. మీ అక్కయ్య గారికి బాగుండిపోవడము, మీ వ్యాపారాలు నష్టం రావడము, మీ సినిమా రంగంలో ఉంటారనుకోండి, కళారంగంలో, ఆ రంగంలో కూడా మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడము, లేట్ అవ్వడము, ఆ డబ్బులు సరిగ్గా చేతికి అందలేకపోవడమే జరుగుతూ ఉంటుంది. గురు ప్రభావం కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు. 9th హౌస్ లాట్ 12th హౌస్లో ఉన్నాడు. ఈ రీజన్స్ కూడా చెప్తుంటా మీకు నేను ఎప్పటికప్పుడు. ఇది ఎందుకని ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అని చెప్తుంటాను. సరే అదొకటి ఉందండి. తర్వాత సన్మానాలు జరుగుతుంటాయి. మీకు ఎక్కువగా దైవ దర్శనాలు, చెరువులు, బావులు తవ్వించడాలు, ఇవన్నీ అద్భుతమైన ఫలితాలు బాగా ఉన్నాయి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా నీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీన రాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోను, రాష్ట్రాల మధ్యలోను, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోను. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు ఆ 12 రాసుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము. అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాల వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లెపూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే భార్య భర్త కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువు దగ్గర
అఖండ దీపారాధన వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకుండా మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు అందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.